హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా 9 నెలల బాబుని మేము ఈ మధ్య గుంటూరులో ఉన్న అందరికీ తెలిసిన పార్క్ గాంధీ పార్క్ తీసుకెళ్ళాము. ఈజ్ ఎంజాయింగ్ ద నేచర్ ఎ లాట్. ఇంత సంతోషంగా ఉంటాడని మాకు తెలియలేదు. ఇంతకుముందు ఎప్పుడు పార్క్కి తీసుకెళ్ళలేదు. ఇదే మొదటిసారి తనని తీసుకెళ్ళడము. ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు హీ ఎంజాయ్డ్ ఎ లాట్. మధ్యలో నిద్రపోయాడు అనుకోండి, అది వేరే విషయము. అసలు పైన పక్షులు వలసల్లో తిరుగుతుంటే ఎంతో సర్ప్రైజింగ్గా చూస్తున్నాడండి. అసలు అంటే మొదటిసారి మేము తన కళ్ళల్లో అంత ఆనందాన్ని చూడడానికి చాలా చాలా సంతోషంగా అనిపించింది. పక్షుల్ని, చెట్లని, మనుషుల్ని ఎంత సర్ప్రైజింగ్గా చూస్తున్నాడో. ఎవ్రీ టైం ఇంట్లోనే ఉంటూ ఉంటాడు కదా, తనకి బయటకు వచ్చి వెదర్ని ఎంజాయ్ చేయడం అయితే చాలా బాగా నచ్చింది. నాకు అప్పుడే అనిపించింది మరలా ఇట్లా పార్క్స్కి, వేరే వేరే ప్లేసెస్కి తనని తీసుకెళ్తూ తనని హ్యాపీగా చూసుకోవాలి అని. ఆ ఛానల్లో ఇలా పిల్లలకి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ పోస్ట్ చేస్తుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ లైక్ చేయడం మర్చిపోవచ్చు. యాక్చువల్లీ 2 years బ్యాక్ గాంధీ పార్క్ని రీమోడలింగ్ చేసి స్టార్ట్ చేశారండి. అప్పుడు ఎంతో బాగుంది. అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. వీ వెంట్ స్టార్టింగ్ రోజే వెళ్ళాము. ఎంట్రీ కూడా ఫ్రీ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. బట్ ఐ డోంట్ నో వై ఈ మధ్య కాలంలో అదంతా ఆపేశారు. అంటే చాలా యాక్టివిటీస్ ఆపేశారు. ఓన్లీ పార్క్ మాత్రమే ఓపెన్లో ఉంది. ప్లస్ జారుడు బండలు, పిల్లలకి ఉయ్యాల, ఇవి మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి. అదర్స్ ఆర్ నాట్ దే ఆర్ నాట్ ఓపెన్. అండ్ యోగా సెంటర్ అని ఒకటి ఉంది. అంటే అక్కడ మ్యాట్ వేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇతర ప్లేసెస్లో గార్డెన్ అనేది అంత మెయింటెనెన్స్ చేయట్లేదేమో తెలీదు. కింద పిల్లలు నడవాలన్నా కూడా గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. ఆ యోగా సెంటర్ దగ్గర అయితే మాత్రం, సెంటర్ కాదులేండి, అదొక ఏరియా. ఆ ప్లేస్లో మాత్రం పెద్దవాళ్ళకి యాక్టివిటీస్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి. బోత్ కెన్ ఎంజాయ్ ఇట్ వన్ ప్లేస్. అండ్ ఈ ఫ్యాన్ ఒకటి కొన్నాము. ఫ్యాన్ కాదు, అది ఒక టాయ్. 20 రూపీస్ అయింది. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. చల్లటి గాలి తోలుతూ ఉంటే ఆ గాలికి మంచిగా తిరుగుతుంది. నా కొడుకు అయితే మంచిగా చూసి ఎంజాయ్ చేశాడు. ఎంట్రన్స్లోని వాటర్ షో కూడా తనకి బాగా నచ్చింది. ఏంటో పైకి వాటర్ పొంగుతూ ఉన్నాయి అన్నట్టుగా కొత్తగా చూశాడు. వాళ్ళ నాన్న కూడా చక్కగా కాళ్ళు దానిలో నిలబెట్టాడు. వాటర్లో ముంచగానే ఏదో డిఫరెంట్ ఫీల్ వచ్చింది తనకు కూడా. ఇలాంటివి మరలా తీసుకెళ్దాము, చూపిద్దాము అని డిసైడ్ చేసుకున్నాం అనమాట. ఆల్సో ఫైనలీ ఐ కెన్ సే వన్ థింగ్ దట్ వీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ దేర్. డెఫినెట్లీ యూ ఆల్ టేక్ యువర్ కిడ్స్ టు ద పార్క్స్ నియర్ బై. ఇలా మీరు నేచర్కి ఎంత దగ్గరగా పెంచుతారో వాళ్ళు మొబైల్కి, టీవీకి అంత ఎడిక్ట్ కాకుండా ఉంటారు. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ఆల్ ద మెసేజ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.